అయ్యో ఓ పిల్ల రమ్య గా షాగిలి అసలు బాగా జర మర్చిపోయినా ఇంట్లోనే ఉన్నాయి అవి. పొద్దుగా లేస్తేనే ఏదో ఒకటి అనుకుంటుంటావేందే అన్న ఒకసారి తీసుకుపోరాదా గిలాసాలు ఆడ కనవలేదా కళ్ళు దొబ్బినాయా? ఇప్పుడు నువ్వు ఏ రాజ్యాన మొద్దులు పోయి గంటగానే ఎక్కడ పడుతుంది షాగిలి అసలు తెమ్మన్నా గంతే. అదైనా ఎందుకన్నాలే ఇంట్లో తినుకుంటూ ఉత్తగానే ఉంటాను కదా ఎక్కడే ఉన్నాయో తెలియదా నీకు? ఉవ్వా ఇక చూసిన అరువులు ఇదేం మాట్లాడుతాందో. నేను నీ అయ్యను గాని అవ్వనే నీకేం పని మనిషిని కాదు. ఇక లుగాది పండుగని మంచిగానే తయారేమో కదా. ఇక కొత్త పంచాంగంలో లగ్గబలం చూసి ముడేసుడే కావాలి. అంతగానం ఉంటే నువ్వే వేసుకోవే. తాత ఇస్పెట్టి పోయిన కాడ నుంచి చిన్నదానికి పెద్దదానికి బాగా సిరు అంటాను. మాటలు నేర్చిన సిలిక మంచి వాళ్ళకే అంటే ముంచటోళ్ళు చెప్తే మంచెట్ల వాళ్ళకాలే అన్నదట నీ అసొంటిది. లగ్గం చేసుకునే నేను మంచి మాట చెప్తే నువ్వే చేసుకోవాలబడితేవేమే. ఏమోరుతానవే తెస్తావు. ఇక వాటు నీ గిలాసలు పాడుగా నీకేం పుట్టిందా రోగం? గిలాసాలు తెమ్మన్న కర్మానికి మీదేసి కొట్టబడితివి. జరైతే కనుబోవు కాదే నా పానం పోవు దేవుడా. అబ్బో నీ కన్నుకేడ దాకిందే నీ అవ్వ. అయినా గాని నీ ఉడత పానం ఉంటే ఎంత పోతే ఎంత. ఆనాడు రామాయణంలో రాముడు గిట్లనే నీ లెక్కనే అనుకుంటే రాసులు పోసినా దొరకని ఉడతా అన్నం దొరుకునా మనం ఇలా చూస్తున్నాం ఆ కాళ్ళతో. అబ్బో 2 కాళ్ళ గబ్బిలం రెక్కలు లేకున్నా చెట్టు కూగులాడినట్టు నువ్వు ఇంకెన్ని రోజులు ఊగులాడతావు మా ఇంట్లో జలి సత్తే కాదా? ఇంకా ఉడతతో పోల్చుకుంటాను ఉడతతోటి నీ ముఖానికి ఏందే పడివే ఊకున్న కొద్ది బాగా నఫరోలు చెప్తాను. మనమ్మ కొట్టకే ఉత్తగానే జోకేసిన ఇవాళ ఉగాది కదా హ్యాపీ ఉగాది. ఏందే ఏమో ముసల్లాని బాగా కగబడుతున్నావు? ఏం లేదే మా ముసల్లాంతో చిన్న జోకి వేసిన. మా మంచిగానే ఉన్నది ఒక్క రకం సీడట్ల తీరు. నువ్వు కూడా మంచిగా ఉన్నావు మా అడ్ల తాళకప్ప లెక్క. గీ ఏసాలకేం తక్కువ లేదు గాని దుకాణంపై సామాన్ తెపోండి. చెత్తం తీయేమో చెవుల్ని నొరబడితివి కొట్టి కొట్టి అరిగిన బోరింగ్ లెక్క. ఇది గిట్ల నొరుతుంది రాయిపోదాం. ఇవాళకు పెళ్లి అయితే సంకల పౌరని ఎత్తుకునేదానివి పిల్లని పట్టుకొని పోవడది. నాకు నచ్చినోడు రాగానే ఇదని గాని నీ సంకల మావారెత్తతి. ఏ రావే పోదాం. ఈ ముసలి గిట్లనే ఇనుకుంటూ ఉంటాయి. ఈ గుట్ట నుంచి ఆ గుట్ట దాకా మొత్తం నాదే అంటది. తెలియకున్నది అమ్మ బాబాయ్ అబ్బో కావును కూతాను అనేది తొక్కన వచ్చింది. ఏంది మండల్ 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 చెప్పు చూపురేది పోసిన మీద మన్నవాడా నీకేం పుట్టిందిరా? కావును కూతాను నేను భయపడి సత్తి నీ అవ్వ నువ్వు ఎప్పుడు గిట్టా అంటావు? సచ్చింది లేదేం లేదు. నువ్వు ఇట్లా బయటకు రండి సంగతి చెప్తా. నీ అవ్వ కావాలని అనుకుని సత్తానవే మీరు పోసి తలపాడు వాళ్ళగా కదరా పండుగ పూట నా సాగు కొడతానవేంట. మటన్ తినక బాగా రోజులు అయితే నువ్వు సత్తే 3 వద్దులోసారి 5 వద్దులోసారి 9 వద్దులోసారి 11 వద్దులోసారి ఇన్ని సార్లు తినచ్చే మంచిగా. సర్పరాజు నీ మటన్ కోసం నన్ను సాగు కొడతావురా? అయ్యో ఇంత మందువాడా అటే నూకుతాయి గీడొచ్చు పడ్డ ఆవాత నూకుతా ఆవుల పడితే రావచ్చు. నువ్వు చేసుకున్న పిల్లకు గంట బుక్క నీళ్లు తాగిపించేటట్టున్నావు కదరా. నీకు బుక్క తాగితే తాగే ముక్కగా. మీ తాత మా తాగిపించిండు పిల్లగా. మీ అక్కేమో గట్ల నువ్వేమో గిట్ల ఏం చేయాలి? మీరేమో కన్నా గంటన వారేసిపోయిండ్రు. ఊకో అమ్మ అమ్మ నేను మంచిగున్నానా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా మనిషి నువ్వు తుమ్మమవుతున్నట్టు. అబ్బో నన్ను తప్పుతీవి కదరు నీ మీద మన్నువాడా నడుంబాయరు. అబ్బో నీ అవ్వ నా జోలికంత పని తొక్కుతా నీ అవ్వ. మన హీరో దొరికేసాడా? ఐ యామ్ సో హ్యాపీ. ఇది పోయి అటే ముట్టే కదా నేను పోయి మామిడికాయలు అన్నది ఎత్తా. ఆగో ఈ శేఖర్ చెట్టుకు బాగానే ఉన్నాయి కదా మామిడికాయలు. 1-2 తెంపుకుంటా. అడిగితే ఆ పిల్లగాడు ఏడిపిస్తున్నారు. అడగకుంటేనే తెంపుతా. ముసలి చెట్టు కింద ఏం చేస్తాను? ఎవరు చెట్టు కింద? పిల్లగాడు ఉండే చూసండి కదా. చూ 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 కోతులు పాడవాడ ఇడికెళ్ళొచ్చినాయి కాయలన్నీ తెంపేస్తాన్నాయి. చూ చూ అగో అమ్మ కోత అది ఎక్కడ
అప్పో పిల్లగో కొట్టావు చచ్చిపోతావు. కోతంటి కోతది అబ్బా పిల్లగా ఇప్పుడు అటు ఉరికినట్టున్నది. ఎంత పని అయిపోయా. ఫోన్ అయితే అమ్మ కొన్ని దొంగ ముఖాలు చెట్టు మీద చేసి దెంపంగా లేంది దాన్ని వాళ్ళు అడిగి. అయ్యో వాళ్ళకి మానాలే పిల్లగా ఏమన్నా అడగడానికి చెట్టు మీద చేస్తారా? అవునా అమ్మ మరి ఇవేంటి వీటిని ఏమంటారు? అయ్యో పిల్లగా గివి ఎప్పుడు వచ్చి కొంగులో పడ్డాయి. కోతి గిట్లా దులిపితే వచ్చి కొంగులో పడవచ్చు. ఇగో నీ ఆసంటి దానికోసం చెప్పు దండ కట్టిన. ఏంది పిల్లగా ఏమో నన్నే గంత మాట్లాడటం వాటి మామిడికాయల కోసం మందిరం ఆనంది పడితివి. బాలే ఉన్నావు పో ఇచ్చంతరా పిల్లగా. ఓ ముసలా నీవు ఒకవేళ తిట్టనే వాడితే నువ్వు ఎక్కువ వాడితే కాను బుద్ధునా మానవునా సిగ్గునా అని. అవి ఏంటి పాడుగాను నాకు సిగ్గు ఎక్కడిది మానం ఎక్కడిది. సిగ్గు మానం పోయి లాగా అంత ఖర్చు అయింది అన్నాడు టెన్కర్కి ఎవడు నీ అసలు. నువ్వైతే ఇంకోసారి ఇటు రా నీ సంగతి చెప్తా. అయ్యో తప్పిన వాడి ముసల్దానా. అబ్బో మళ్ళా అన్నే కొట్టిన వాడే ఆన్నే నాకింది. అబ్బో అబ్బో నీ అవ్వ ఏ కాంతో ఏ కాయ పడతానవే నీ అబద్ధము నీ అవని మార్క. రోత పాడువాడ ఏకే తీసి ఇచ్చిన పిల్లకి కాయ. అబ్బో మళ్ళా నంపితే వాడే మళ్ళా. అయ్యో బాగా నచ్చింది. ఇంత కాయకే గంట నచ్చిందా? నువ్వుగా మళ్ళా అవ్వవు కదా. ఎందుకు పిల్లగా అంత ఏజ్ లెక్క కనబడతలేనా? పడుసు పిల్ల తీరు ఉందనా? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఏ చెప్పేది నమ్మా. మొన్న మీ కొడుకు పెళ్లి సంబంధుడు అంటే చూసిన వాళ్ళు ఇలా మంచి రోజు అని చూద్దామని వస్తాను రియాల. మావానికి ఏడా పందిక్కు లేదు. గిప్పు నాకు పెళ్ళి ఎందుకు పిల్లగా? సరిపోయారు ఇద్దరును. ఓవ్వా ముసల్లా నా పెళ్లి నీకు కాదే నీ మనవరాలికే. వాళ్ళు వస్తాను అన్ని ఇంటి పోయి చదురుకోపో. అయ్యో చేసుకొని వచ్చినోడు చేయని దగ్గరికి రాకపోతే ఆ అన్నే తట్టుకుంటాడా? నీ అవ్వ నువ్వే ముసల్లా నువ్వే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పో. ఆ ముచ్చట పక్కకు పెట్టి గాని ఉత్త బుక్కు పట్టుకొని తిరుగుతానవని సిలికేది ఎటన్నా ఎగిరిపోయిందా ఏంది? నీ అవ్వ పంచాంగం బుక్ తోడు కూడా చెప్పచ్చే. నా సిల్క్ ఎటుపోతా నీకెందుకే? నా సిల్క్ నా దగ్గరనే ఉన్నది. అవునా పిల్లగా? మరి ఇంతకు ముందు నాకైతే ఎక్కడ కనిపించలే. ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం. ఛీ నీచురాలా దుష్టురాలా పాపత్వం రాలా ఏం మాట్లాడతానవే నిన్ను వండవోను. పట్టుపో. అయినా ఉన్నదంటే ఉలికెక్కువని గిదే అంటారేమో. నువ్వు పెట్టిపోతా నాకేది, నీ సిలికి పెట్టిపోతా నాకేంది. అగో గీనేందే జోకున్నాడు భలే పల్లెం కొట్టుకుంటే భలే వస్తాడు కదా. నా నడక మీకు నచ్చిందా? అయితే మళ్ళా నట్టాలి. చాలా ఎవరు నువ్వు? ఎప్పుడు చూడలే ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావు. నేను బల్లెగా వంటలమ్మ కొడుకును మొన్ననే వచ్చిన. ఇంకా నా అయ్యాం కార్తీక దీపంలో వంటలకు కొడుకు వంటలేవు. ఏ నువ్వు బాగే మనేజ్ లెక్కనే ఉన్నాడు కానీ చిన్నపిల్లలాగా ఎంత క్యూట్ గా ఉన్నాడు. నేను మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది. ఇట్లాంటి అమ్మాయి నాకు కావాలి. హలో ఏమైంది అలాగే చూస్తున్నావు? ఏం లేదు పోతున్నా. ఓ పిల్ల నీకు ఎప్పుడు మర్చిపోయినా మీ నాన్న నీకు పిల్లగాన్ని చూసిండట. పంచాంగాల రవి చెప్పిండు ఇలా మంచి రోజు అని నిన్ను చూడొస్తారట. అవునా? ఆయన ఇంకా రాలేదేంటి? గింత చీకటి అయింది. ముందే చెప్పవా అనే ముసల్దానా? ప్రయాణం మంచిగా జరిగిందా బిడ్డ? అమ్మ మంచిగా జరిగింది. ఇంత చీకటి అయినాక వచ్చినావు దా కూర్చుండు. అగో అక్కడ ఇంతకు ముందు కలిసింది నువ్వే కదా? పడన్నావు అమ్మ అన్నావు. నువ్వు ఎట్లాంటిదానో తెలుసుకోవడానికి చిన్న డ్రామా ఆడిన. అంటే నేను నీకు ఎట్లా కనబడతాన్నా? నా దగ్గరనే నటించినవా? ఆయన నేను ఏం చెప్తాది నమ్ముతావా? ఏంది పిల్లగా పిల్లల ముందే ఆట ఆడుకున్నావా? నువ్వు పోయే లోపలికి నిన్ను కూడా ఆట ఆడుకుంటాడు. అయ్యో పిల్ల ఆగుతనే లేదేమే. ఈ ఉగాది పచ్చడి ఆగి చూడు పిల్లగా. అమ్మ ఈ ఉగాది పచ్చడి ఎందుకు తాగాలి అసలు? ఉగాది పచ్చడి అంటే ఉప్పు కారం చేదు పులుపు వగరు తీపిని ద్రవ రూపంలో కలుపుకొని తాగేదాన్నే ఉగాది పచ్చడి అంటారు. ఇవన్నీ ఎందుకు కలపాలి అసలు? ఇది ఎందుకు తాగాలి? ఉగాదికి దీనికి సంబంధం ఏందని అడిగితే ఏమో చెప్తుంది. అయ్యో పిల్లగాడేమో గిట్లా అడిగి పాడు కాబట్టి
ఏం లేదండి, ఉగాది పచ్చడి అంటే మన తెలుగు సాంప్రదాయ పండగ. ఈ రోజు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడేలా ఈ 6 రుచులను కలిపి ఉగాది పచ్చడి చేసి మనకి తాగిపిస్తారు మన పెద్దవాళ్ళు. సూపర్, ఏమన్నా చెప్పినవా, మస్తు నచ్చినావు నాకైతే. అబ్బో పిల్ల పిస పిస ఉంటే అట్టిదే అనుకున్నా, కానీ గట్టిదే. పిల్లగాన్ని ఒక్క దెబ్బకే పడేసింది. నువ్వు ఆగే ముసల్లానా. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్ పొన్నం ప్రొడక్షన్. ఉగాది వీడియో చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పొన్నం ప్రొడక్షన్. అందరికీ హ్యాపీ ఉగాది.